పిల్లలకైనా పెద్దలకైనా ఎంతగానో ఇష్టమైన పల్లి పట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూసేద్దామా. పల్టీకి అస్సలు అంటుకోకుండా క్రిస్పీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసుకొని ఒక కప్పు పల్లీలను అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పొట్టు మొత్తం తీసేసి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సర్ జార్లో పల్లీలను వేసి ఇలా మెత్తని బరకలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్కకు నెయ్యి రాసి అలా ఉంచేసుకోవాలి. స్టవ్ వెలిగించి అదే మందపాటి గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లాన్ని అయితే ఇలా ముదురుపాకం వచ్చే వరకు పాకు అయితే పట్టేసుకోవాలి. పాకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి కప్పు నీళ్ళల్లో ఇలా కొద్ది కొద్దిగా వేసి ఇలా చేతితో తీసుకున్నామంటే పళ్ళు అని శబ్దం రావాలన్నమాట. అప్పుడు పాకు రెడీ అయిందని అర్థం. పల్లి పొడిని ఇందులో వేసేసి ఇలా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. తీసుకున్నటువంటి చెక్క పైన ఈ పాకు మొత్తం వేసేసి చపాతీ కట్టతో ఇలా అదిమేసుకోవాలి. 5 నిమిషాలు అలా వదిలేసి కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోవాలి. పిల్లలు ఇంటికి రాగానే టేస్టీ పల్లి పట్టి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.